బిగ్ లెర్నింగ్. రీసెంట్ టైమ్స్‌లో మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్స్ అని వస్తున్నాయి గదా! యెస్. గిబ్లీ ఆర్ట్ అని, మెర్చింగ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఒక పోలరాయిడ్ అని చెప్పేసి యెస్. మనకు నచ్చిన హీరోస్ యెస్. తోటి కానీ, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ, అది ఎంతవరకు సేఫ్ అని అంటారు? డెఫినెట్లీ నాట్ సేఫ్. బికాజ్ ఆ డేటా అనేది ఒకసారి ఎళ్ళాక మనం డిలీట్ చేసే ఆప్షన్ అయితే మనకి లేదు. మనం డిలీట్ చేసుకుంటాము. బట్ బ్యాక్ ఎండ్ సిస్టమ్‌లో అయితే డిలీట్ అవ్వదు. అన్‌లెస్ యూ డిలీట్ యువర్ అకౌంట్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిలీటింగ్ యువర్ అకౌంట్. మేబీ వాళ్ళొక 30 డేస్ ఆ డేటా ఉంచుకొని డిలీట్ చేయడం అనేది ఉంటుంది గానీ, బట్ వన్స్ యూ సెండ్ ఇట్ దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. సో మన ఫోటోస్ అనేవి కంపల్సరీ అవి వెళ్ళిపోయాయి ఇంకా. వాళ్ళ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌లో దే ఆర్ దేర్. I don't know how many photos we have, but they're there. So it's definitely not safe. I know we understand and we follow the trend, but it is not recommended. లక్షల మంది వాడుతున్న ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సెక్యూరిటీ ఎంతవరకు అవసరం అని మీరంటారు? From my experience and the research work that I did in my master's and all the experience that I gained in the last 5 years, um, security anedi, it needs to be implemented in every single step. ఎవ్రీ సింగిల్ స్టెప్ అని అంటే మనం ఒక అప్లికేషన్ని కానీ ప్రోడక్ట్ని కానీ ఏది డిజైన్ చేసినా కూడా సెక్యూరిటీ అనేది స్టెప్ 1 నుంచి ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. ఇట్స్ కాల్డ్ సెక్యూరిటీ బై డిజైన్. సో వెన్ యూ ఇంప్లిమెంట్ దట్ మనకి ఇష్యూస్ అనేవి వల్నరబిలిటీ సైడ్ నుంచి కానీ లేకపోతే హ్యాకింగ్ సైడ్ నుంచి కానీ అసలు సెక్యూర్గా మనము నెట్వర్క్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామా అన్న దాని మీద కానీ అన్నిటి మీద I think we will basically have no issues on that side. ఎందుకంటే మనకు ప్రోడక్ట్ ఆల్రెడీ సెక్యూరిటీతో ఇన్బిల్ట్ అయి వచ్చింది. సో ఎవ్రీ సింగిల్ డే మనం ఏది యూజ్ చేస్తున్నామో మనం ఏదైనా డిజైన్ చేస్తున్నామంటే సెక్యూరిటీ ఉండాల్సిందే దాంట్లో. సెక్యూరిటీ లేదు అని అంటేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 100% ఇట్ నీడ్స్ టు బీ పార్ట్.